హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే BP 180. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే మనకు గవర్నమెంట్ డాక్టర్ అయినటువంటి తంగంను చూపించడం జరుగుతుంది. ఈ తంగం చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ తను వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో చాలా మందికి ఆపరేషన్లు చేసి వాళ్ళ ప్రాణాలని కూడా కాపాడి ఉండి ఉంటుంది. అందుకే సొసైటీలో ఈ తంగంకి చాలా మంచి పేరు ఉంటుంది. ఈ తంగం తన ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్తూ ఉండగా తన దగ్గర జూనియర్ గా వర్క్ చేస్తున్నటువంటి జెన్నిఫర్ రావడంతో ఇద్దరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. కట్ చేస్తే మరోపక్క సముద్రంలో ఉన్నటువంటి ఒక పడవను చూపించగా అదే పడవలో ఆ సిటీలో ఉన్నటువంటి పెద్ద గ్యాంగ్ స్టార్ అయినటువంటి ఆర్నాల్డ్ ని చూపించడం జరుగుతుంది. ఆ ఆర్నాల్డ్ అక్కడ 4 వ్యక్తుల్ని చంపేసి ఆ 4 వ్యక్తుల డెడ్ బాడీస్ ని కూడా సముద్రంలో పడేసి అక్కడి నుంచి గట్టుకు వస్తాడు. అలా ఆర్నాల్డ్ గట్టుకు రాగానే అప్పుడే తన దగ్గరికి తన పార్ట్నర్ అయినటువంటి ఎక్స్ ఎమ్మెల్యే జోసెఫ్ వచ్చి మాట్లాడుతూ మన ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఒక డీల్ సెట్ చేశారు, అది 20 లక్షల డీల్, నువ్వు వస్తేనే వాళ్ళు నీతో డీల్ చేసుకుంటారంట అని చెప్పడంతో ఆర్నాల్డ్ మరియు జోసెఫ్ వెంటనే ఒక గోడౌన్ దగ్గరికి వెళ్తారు. అక్కడ వెళ్లి డీల్ మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్ళు ఆర్నాల్డ్ ని చూసి నువ్వేదో ఈ ఏరియా మొత్తాన్ని కూడా నీ కంట్రోల్లో పెట్టుకున్నట్లుగా విర్రవీగిపోతున్నావు, ఈ రోజు నిన్ను చంపేసి ఈ ఏరియా మొత్తాన్ని కూడా మా కంట్రోల్కి తీసుకుంటామని చెప్పి తన మనుషులను చూసి వెంటనే గోడౌన్ షట్టర్ క్లోజ్ చేపిస్తాడు. ఆ తర్వాత ఆపోజిట్ పార్టీ వాళ్ళు వెంటనే ఆయుధాలు తీసుకోవడంతో ఇది చూసినటువంటి ఆర్నాల్డ్ మనిషి అయినటువంటి జోసెఫ్ చాలా భయపడిపోతూ ఉంటాడు. కానీ అక్కడ ఉన్నది ఆర్నాల్డ్ కావడంతో తను చాలా ధైర్యంగా ఆపోజిట్ పార్టీ మనుషులందరినీ కూడా చాలా తీవ్రంగా చంపేసి తన మనిషి అయినటువంటి జోసెఫ్ ని కాపాడతాడు. కొంతసేపటి తర్వాత అక్కడికి ఆ ఆర్నాల్డ్ మనుషులు వచ్చి చనిపోయిన వారి డెడ్ బాడీస్ అన్నింటిలో కూడా డ్రమ్ముల్లో పెట్టి వాటిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేస్తారు. కట్టిస్తే మరో పక్క తంగం మరియు జెన్నిఫర్ ఇద్దరు కూడా డ్యూటీ చేస్తూ ఉంటారు. అయితే మధ్యాహ్నం సమయంలో వాళ్ళిద్దరూ కూడా భోజనం చేయబోతూ ఉన్న సమయంలో హాస్పిటల్ బయట ఎవరో ఒక వ్యక్తి గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో తంగం వెంటనే ఆ వ్యక్తిని లోపలికి పిలిపించి ఇది హాస్పిటల్, ఈ ఏరియాలో అరవకూడదన్న విషయం నీకు తెలియదా అని తిడుతూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి పేరు రాజు అయి ఉంటుంది. ఆ రాజు తంగం తిడుతున్నప్పటికీ తంగంని అలా చూస్తూ ఉంటాడు. నిజానికి ఆ రాజుకి తంగం అంటే చాలా ఇష్టం ఏర్పడుతుంది. అందుకే తంగం చేత తిట్లు తింటూ కూడా చాలా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే మరో పక్క స్టాలిన్ అనే ఒక వ్యక్తిని చూపించగా ఆ వ్యక్తి కూడా ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయి ఉంటాడు. తను ఒక మొక్కను పరిశీలిస్తూ ఉన్న సమయంలో తన సిస్టర్ అయినటువంటి కానిస్టేబుల్ సిరి తనకి ఫోన్ చేసి మాట్లాడుతూ అన్నయ్య ఇంటికి ఎప్పుడు వస్తున్నావు, నీకోసం నేను చాలా గిఫ్ట్లను రెడీ చేసి పెట్టాను అని అంటూ ఉంటుంది. స్టాలిన్ కూడా త్వరలోనే వచ్చేస్తానని అంటూ ఉంటాడు. నిజానికి స్టాలిన్ మరియు సిరి ఇద్దరు కూడా తంగంకి తమ్ముడు మరియు చెల్లి అయి ఉంటారు. కట్ చేస్తే మరో పక్క ఇక్కడే మనకు మాలతిని చూపించడం జరుగుతుంది. ఆ మాలతి వెంటనే తను ప్రేమించినటువంటి సంతోష్ కి ఫోన్ చేసి నేను స్టేషన్ దగ్గరకు వస్తున్నాను, అర్జెంట్ గా నువ్వు కూడా అక్కడికి వచ్చేయనంటూ ఉంటుంది. ఆ మాట విన్నటువంటి సంతోష్ చాలా భయపడిపోతూ వెంటనే ఆ మాలతితో మాట్లాడుతూ అంత సడన్ గా ఎందుకు వచ్చేసావు, ప్రెజెంట్ ఎక్కడ ఉన్నావు అని అంటూ ఉంటాడు. ఆ మాలతి మాత్రం అవన్నీ కూడా స్టేషన్ కి వచ్చాక మాట్లాడుకుందాం, నువ్వు అర్జెంట్ గా స్టేషన్ దగ్గరికి వచ్చే, నేను కూడా స్టేషన్ దగ్గరికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంటుంది. మరోపక్క ఆ సిటీలో ఉన్నటువంటి పెద్ద పొలిటీషియన్ అయినటువంటి కరుణా సింగ్ ను చూపించడం జరుగుతుంది. తన మనుషులతో కలిసి ఒక పార్టీ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళుతూ ఉన్న సమయంలో ఆర్నాల్డ్ తనకి ఫోన్ చేసి మీరు ఆ పార్టీకి వస్తున్నారు కదా అని అడుగుతాడు. దానికి ఆ కరుణా సింగ్ కూడా ఖచ్చితంగా వస్తున్నాను, నువ్వు కూడా వస్తున్నావు కదా అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్తూ ఉంటారు. మరోపక్క రోడ్డు మీద ఒక వ్యక్తి తన కూతుర్ని స్కూల్ కి తీసుకుని వెళుతూ ఉన్న సమయంలో సడన్ గా తనకి ఫోన్ రావడంతో ఫోన్ లో మాట్లాడుతూ బండిని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అలా ఫోన్ లో మాట్లాడుతూ బండిని డ్రైవ్ చేస్తూ పొరపాటుగా రోడ్డు మీద వస్తున్నటువంటి లారీకి అడ్డు వెళ్లడంతో అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. కట్ చేస్తే మరోపక్క అరుణ్ బాయ్ అనే ఒక పెద్ద మనిషిని చూపించడం జరుగుతుంది. ఈ అరుణ్ బాయ్ మరెవరో కాదు, ఇంటి నుంచి వెళ్లిపోయినటువంటి మాలతి వాళ్ళ ఫాదర్ అయి ఉంటాడు. ఈ అరుణ్ బాయ్ కూడా మీటింగ్ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. అలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా ఆ రోజు పార్టీ జరుగుతున్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ పొలిటీషియన్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అరుణ్ బాయ్ వెంటనే సడన్ గా లేచి బయటకు వచ్చేసి ఆర్నాల్డ్ కారులోకి వెళ్లి ఆర్నాల్డ్ తో మాట్లాడుతూ నువ్వు ఈ మధ్య చాలా మందిని చంపేస్తున్నావు, అలా చెయ్యకు, ఈసారి ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించు అని అంటూ ఉంటాడు. నిజానికి రాజు బాయ్ ఆర్నాల్డ్ కి సహాయం చేసి తన పార్ట్నర్ ని కూడా చేసుకుని ఉండి ఉంటాడు. అందుకే ఆర్నాల్డ్ కి ఈ రాజు బాయ్ అంటే చాలా గౌరవం ఉంటుంది. అందుకే ఆర్నాల్డ్ అరుణ్ బాయ్ కి సారీ చెప్తూ ఇక మీదట ఏ చేసినా నీకు చెప్పే చేస్తానని చెప్పి పని మీద అక్కడి నుంచి వేరే సిటీకి వెళ్లిపోతాడు.
కట్ చేస్తే మరోపక్క ఒక పోలీస్ ఆఫీసర్ ఒక దొంగను కొడుతూ ఉన్న సమయంలో కానిస్టేబుల్ అతని దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, సార్ ఇక్కడ దగ్గరలో యాక్సిడెంట్ అయింది కదా, ఆ బండి గురించి ఎంక్వైరీ చేయాలి అని చెప్పి ఆ యాక్టివా ఓనర్ ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఆ అమ్మాయి పోలీసులను చూసి మాట్లాడుతూ, నిజమే సార్ ఆ యాక్టివా నాదే, కానీ ఆ యాక్టివాని మాలతి వేసుకుని వెళ్ళింది అని అంటుంది. కట్ చేస్తే మరోపక్క అరుణ్ బాయ్ ఆ పార్టీ నుంచి ఇంటికి వచ్చి ఉన్న సమయంలో సడన్ గా ఆ సమయంలో ఒక వ్యక్తి అరుణ్ బాయ్ దగ్గరికి వచ్చి, అరుణ్ బాయ్ అర్జెంట్ గా రండి, మిమ్మల్ని ముత్తుబాయ్ తీసుకుని రమ్మన్నారు అని చెప్పి తనను అక్కడి నుంచి వేగంగా తీసుకుని వెళ్తూ ముత్తుబాయ్ దగ్గరికి కాకుండా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తాడు. అది చూసినటువంటి అరుణ్ బాయ్ వీడేదో తప్పు చేసినట్లుగా ఉన్నాడు, అందుకే పోలీసుల దగ్గర నుంచి విడిపించుకోవడం కోసం నన్ను తీసుకువచ్చాడేమో అని అనుకుంటూ ఉంటాడు. అలా అరుణ్ అనుకుంటూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళగా ఇన్స్పెక్టర్ వెంటనే అరుణ్ కి తన కూతురి బ్యాగ్ ని చూపిస్తాడు. దాన్ని చూసినటువంటి అరుణ్, ఇది నా కూతురి బ్యాగ్, ఇక్కడికి ఎలా వచ్చింది అని అంటూ ఉంటాడు. ఇక్కడ మనకు మార్నింగ్ ఒక వ్యక్తి సెల్ ఫోన్ ని మాట్లాడుతూ తన కూతుర్ని యాక్టివా మీద స్కూల్ కి తీసుకుని వెళ్తూ లారీకి అడ్డు వచ్చాడని చెప్పాం కదా, అక్కడ యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఆ లారీ వెనకాల ఈ మాలతి కూడా వస్తూ ఉంటుంది. అయితే లారీ డ్రైవర్ ఈ సెల్ ఫోన్ మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మరియు తన కూతుర్ని కాపాడడం కోసం సడన్ బ్రేక్ వేయడంతో వెనక వస్తున్నటువంటి మాలతి చాలా బలంగా ఆ లారీకి గుద్దుకుని ఉంటుంది. దాంతో మాలతి అక్కడికక్కడ చనిపోయి ఉంటుంది. కానీ ఆ ప్రమాదంలో సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినటువంటి ఆ వ్యక్తి గాయాలతో బయటపడగా తన కూతురు కూడా చనిపోయి ఉంటుంది. అంటే అక్కడ సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి తన కూతుర్ని చంపుకోవడంతో పాటు మరొక వ్యక్తి చావుకు కూడా కారణం అవుతాడు. కట్ చేస్తే మరోపక్క ఆర్నాల్డ్ కి తనను చంపడానికి ఇద్దరు శత్రువులు రెడీగా ఉన్నారని, కాపు కాసుకుని ఉన్నారని తెలుసుకోవడంతో తన శత్రువులు ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళినటువంటి ఆర్నాల్డ్ వాళ్ళిద్దరిని కూడా అతి కిరాతకంగా చంపేస్తాడు. మరోపక్క అరుణ్ బాయ్ కి తన కూతురు చనిపోయింది అన్న విషయం తెలియడంతో తను చాలా బాధపడుతూ డైరెక్ట్ గా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్లి మార్చిరీలో ఉన్నటువంటి తన కూతురు డెడ్ బాడీని చూసి ఏడుస్తూ ఉంటాడు. ఆ సమయంలో ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి ఆ జోసెఫ్ కూడా అక్కడికి చేరుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్వైజర్ డాక్టర్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, ఆ మాలతికి ఎటువంటి పోస్ట్ మార్టం చేయాల్సిన అవసరం లేదు, బాడీని వెంటనే మాకు ఇచ్చేయండి, మేము తీసుకుని వెళ్లి దహన సంస్కారాలు చేసుకుంటామని అంటూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి తంగం మాత్రం ఆ ఎక్స్ ఎమ్మెల్యేని చూసి, చూడండి పోస్ట్ మార్టం అనేది అనుమానాస్పదమైనటువంటి డెడ్ బాడీస్ కు మాత్రమే చేయరు, సూసైడ్, యాక్సిడెంట్ అలాగే మర్డర్ అయినటువంటి డెడ్ బాడీస్ కూడా చేస్తారు, కాబట్టి మాలతి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయకుండా మీకు ఇవ్వడం కుదరదు, ఏదైనా స్పెషల్ కేసులు అయితే మాత్రమే పోస్ట్ మార్టాన్ని కొద్దిసేపు ఆపగలం, నువ్వు మమ్మల్ని బెదిరించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా నీ మీద కేసు పెడతామని అంటుంది. ఆ మాటలు విన్న ఎక్స్ ఎమ్మెల్యే వెంటనే అక్కడ ఉన్నటువంటి పెద్ద డాక్టర్ ని చూసి, నువ్వు నా మాట వినడం లేదు కదా, ఇప్పుడు ఏం జరుగుతుందో చూడు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. మరోపక్క మాలతి ఫాదర్ అయినటువంటి అరుణ్ బాయ్ వెంటనే ఆర్నాల్డ్ కి ఫోన్ చేసి, నా కూతురు మాలతి చనిపోయింది, తనకి ఇక్కడ పోస్ట్ మార్టం చేయాలని చూస్తున్నారు, నా కూతురు డెడ్ బాడీని కొయ్యడం నాకు ఇష్టం లేదు, అలాగైనా పోస్ట్ మార్టం జరగకుండా నా కూతురు డెడ్ బాడీ నాకు వచ్చేలాగా చూడు, నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేయాలి అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఆర్నాల్డ్ కూడా, మాలతి చనిపోయిందా, తను నా కూతురు లాంటిది అని చాలా బాధపడుతూ వెంటనే అరుణ్ బాయ్ తో మాట్లాడుతూ, మీరేం భయపడకండి, 10 నిమిషాల్లో నేను దాన్ని హ్యాండిల్ చేస్తాను అని చెప్పేసి వెంటనే తనకు బాగా తెలిసినటువంటి పెద్ద లీడర్ అయినటువంటి ఆ కరుణా సింగ్ కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి ఎలాగైనా ఈ పోస్ట్ మార్టం ఆపించాలి అని అంటాడు. దాంతో ఆ కరుణా సింగ్ వెంటనే పై అధికారులందరికీ కూడా ఫోన్ చేయడంతో ఒక పోలీస్ ఆఫీసర్ ఆ తంగం దగ్గరికి వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయినప్పటికీ తంగం మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోపక్క ఎక్స్ ఎమ్మెల్యే తన మనుషులందరినీ కూడా హాస్పిటల్ దగ్గరికి తీసుకురావడంతో వాళ్ళు చాలా తీవ్రంగా దాడులు చేస్తూ హాస్పిటల్ మీదకి రాళ్లు విసురుతూ ఉంటారు. దాంతో వీళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఒక పోలీస్ టీం కూడా అక్కడికి వస్తుంది. అలా వీళ్ళు రాళ్లు విసురుతూ ఉండడంతో హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ మొత్తం కూడా భయపడుతూ ఉండగా తంగం వాళ్ళందరినీ చూసి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్తూ, మీరేం భయపడకండి అని వెంటనే హాస్పిటల్లో ఉన్నటువంటి లైట్స్ అన్నింటినీ కూడా ఆపించి తను వెంటనే పోస్ట్ మార్టం చేయడం కోసం మార్చిరీ రూమ్ లోకి వెళ్తుంది. మరోపక్క పొలిటీషియన్స్ అందరూ కూడా మన దగ్గర పవర్ ఉన్నప్పటికీ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినటువంటి ఆ డాక్టర్ ను మనం ఏమీ చేయలేకపోయామని బాధపడుతూ ఉంటారు. మరోపక్క కొంతసేపటి తర్వాత ఆ డాక్టర్ తంగం మాలతికి పోస్ట్ మార్టం చేసి చాలా బాధపడుతూ బయటికి రాగా జెన్నిఫర్ వెంటనే తంగం దగ్గరికి వెళ్లి, ఏమైంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమేమి తేలింది, నువ్వెందుకు ఇంత డల్ గా ఉన్నావు అని అడుగుతుంది. దానికి ఆ తంగం చాలా బాధపడుతూ జెన్నిఫర్ ని చూసి, ఆ చనిపోయినటువంటి అమ్మాయి 3 నెలల ప్రెగ్నెంట్, ఆ యాక్సిడెంట్ లో తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క అరుణ్ బాయ్ కి తన కూతురు జరిగిందంతా కూడా తెలియడంతో తను చాలా బాధపడుతూ వెంటనే ఆర్నాల్డ్ కి ఫోన్ చేసి, నా కూతురికి వీళ్ళు పోస్ట్ మార్టం చేసేశారు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. దాంతో ఆర్నాల్డ్ వెంటనే ఆ తంగం ఫోన్ నెంబర్ కనుక్కొని తంగంకు ఫోన్ చేసి, నేను నీకు పోస్ట్ మార్టం చేయొద్దని చెప్పిన పోస్ట్ మార్టం చేసావు, సరే దాని గురించి వదిలేయి, కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏం వచ్చిందో అది ఎవరికి చెప్పకుండా నాకు మాత్రమే పంపించు అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ తంగం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండడంతో ఆ ఆర్నాల్డ్ కి కోపం వచ్చి చాలా కోపంగా ఆ తంగంని తిడుతూ, మర్యాదగా చెప్తున్నాను,
నువ్వు నేను చెప్పినట్లు చేయలేదంటే మాత్రం అక్కడికి వచ్చి నిన్ను చంపేస్తాను. నా గురించి నీకు తెలుసు కదా, నన్ను పోలీసులు కూడా పట్టుకోలేరు, మర్యాదగా నేను చెప్పినట్లు చెయ్యి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. దాంతో తంగం వెంటనే సైలెంట్ గా ఫోన్ తీసుకుని హాస్పిటల్ బయటకు వస్తుంది. అలా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినటువంటి తంగం అప్పుడు ఆర్నాల్డ్తో మాట్లాడుతూ, నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు చాలా మందిని చంపావు, కానీ ఏదో ఒక రోజు నీకు కూడా అలాంటి చావే వస్తుంది, కానీ నీ భయాలకు మాత్రం నేను భయపడను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఆ సమయంలో తంగం దగ్గరికి జెన్నిఫర్ వచ్చి, తంగం నాకెందుకో చాలా భయంగా ఉంది, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళతో ఎందుకు అనవసరమైనటువంటి సమస్యలు అంటూ ఉంటుంది. దానికి ఆ తంగం సమాధానం చెప్తూ, మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, మనం మన రూల్ ప్రకారమే కదా చేశాం, అలా పోస్ట్ మార్టం చేయడం వల్లనే కదా మనకు అన్ని నిజాలు కూడా తెలిసాయి అని చెప్పి జెన్నిఫర్ కి ధైర్యం చెప్పి తంగం అక్కడి నుంచి ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆర్నాల్డ్ సిటీకి వచ్చి తన ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి ఆ జోసెఫ్ తో కలిసి హాస్పిటల్ దగ్గరికి వెళుతూ ఉన్న సమయంలో రోడ్డు మధ్యలోనే పోలీసులు వచ్చి వాళ్ళ కారును ఆపుతారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఆర్నాల్డ్ దగ్గరికి వచ్చి, మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పి కమిషనర్ గారు చెప్పారు, వెంటనే మీరు నాతో పాటు రండి, లేదు ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మిమ్మల్ని షూట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పడంతో అక్కడ పోలీసులు చాలా ఎక్కువ మంది ఉండడంతో చేసేది ఏమీ లేక ఆర్నాల్డ్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరి కమిషనర్ దగ్గరికి వెళ్తాడు. కమిషనర్ వెంటనే ఆర్నాల్డ్ ని మరియు ఎక్స్ ఎమ్మెల్యేని చూసి మాట్లాడుతూ, ఇంతకు ముందు ఇక్కడ ఎవరు ఉన్నారో వాళ్ళు నీకు ఎలా ఉన్నారో నాకు అనవసరం, ఇప్పుడు నేను ఈ సిటీ మొత్తాన్ని కూడా నేనే చూసుకుంటున్నాను, నిన్న రాత్రి నువ్వు డాక్టర్ తంగంకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చావు కదా, ఆ ఆడియో రికార్డ్ నా దగ్గరికి వచ్చింది, నువ్వు మరోసారి వాళ్ళ జోలికి వెళ్ళావంటే మాత్రం నేను ఊరుకోను, ఈ అరుణ్ బాయ్ కూతురు విషయం తేలేంత వరకు నువ్వు సిటీని వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా వీల్లేదు, అదేవిధంగా ఆ డాక్టర్ తంగం జోలికి వెళ్ళినట్టుగా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి ఆర్నాల్డ్ ని పంపించేస్తాడు. మరోపక్క తంగం ఇంటికి వెళ్ళగా ఇంట్లో వాళ్ళకు కూడా హాస్పిటల్లో జరిగిన విషయం తెలిసిపోయి ఉండడంతో ఆ గ్యాంగ్స్టర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైనా చేస్తారేమో అని అందరూ కూడా భయపడుతూ ఉంటారు. కానీ పోలీసులు ఆ తంగం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సెక్యూరిటీని పెంచి ఉంటారు. మరోపక్క ఆర్నాల్డ్ తనకు చాలా పెద్ద అవమానం జరిగింది అని చాలా బాధపడుతూ తన వెంటనే బట్టలు విప్పేసి తన గ్యాంగ్ బట్టలు కూడా విప్పించి, నాకు ఈ విధంగా అవమానం చేసిన వాళ్ళు ఎవరూ లేరు, నన్నే ఇంతలా అవమానిస్తుందా, తనకు సరైన బుద్ధి చెప్పాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా పగరతో రగిలిపోతూ ఉంటారు. మరోపక్క పోలీసులు చనిపోయినటువంటి మాలతి గురించి ఎంక్వైరీ చేయాలని తన గురించి ఎంక్వైరీ చేయగా అప్పుడే తెలిసేది ఏమిటి అంటే, ఈ మాలతి సంతోష్ అనే ఒక వ్యక్తిని ప్రేమించింది అని తెలుస్తుంది. అయితే వీళ్ళ ప్రేమను మాత్రం అరుణ్ బాయ్ ఒప్పుకోకుండా వాళ్ళిద్దరిని కూడా విడదీశారు అని తెలుస్తుంది. ఆ తర్వాత పోలీసులు వెంటనే ఆ మాలతి ప్రేమించినటువంటి సంతోష్ గురించి ఎంక్వైరీ చేయడం కోసం సంతోష్ ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే మాలతి చనిపోయింది అని సంతోష్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత అరుణ్ బాయ్ డైరెక్ట్ గా కమిషనర్ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించండి సార్, చనిపోయినటువంటి ఆ సంతోష్ డెడ్ బాడీని నాకు ఇవ్వండి, ఆ సంతోష్ డెడ్ బాడీని కూడా మాలతి డెడ్ బాడీ పక్కనే పాతి పెడతాను, వాళ్ళు బ్రతికి ఉన్నప్పుడు వాళ్ళని అర్థం చేసుకోలేకపోయాను, నా కూతురు ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను, అప్పుడు కేవలం ఆ సంతోష్ కి డబ్బు లేదు, సరైన జాబ్ లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరిని కూడా విడగొట్టాను, వాళ్ళిద్దరిని విడగొట్టకుండా అర్థం చేసుకుని పెళ్లి చేసి ఉంటే వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ప్రాణాలతో ఉండి ఉండేవాళ్ళు, అనవసరంగా తప్పు చేశాను, ప్లీజ్ నన్ను క్షమించి ఆ సంతోష్ బాడీ నాకు ఇవ్వండి అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క తంగం తమ్ముడైనటువంటి స్టాలిన్ ని చూపించడం జరుగుతుంది. ఆ స్టాలిన్ కి హాస్పిటల్లో జరిగిన విషయం అంతా కూడా తెలిసి ఉంటుంది. దాంతో స్టాలిన్ డైరెక్ట్ గా ఆర్నాల్డ్ ఇంటి దగ్గరికి వెళ్లి, నువ్వు అనవసరంగా మా అక్కయ్యని బెదిరించావు, మా అక్కయ్యకి ఏమైనా అయితే మాత్రం నిన్ను ఖచ్చితంగా చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అయితే అప్పటికే ఆర్నాల్డ్ చాలా కోపంలో ఉంటాడు. ఈ స్టాలిన్ అక్కడికి వచ్చి వార్నింగ్ ఇస్తూ ఉన్న సమయంలో తనకి ఇతను ఆ తంగం తమ్ముడు అన్న విషయం తెలిసిపోతుంది. దాంతో వెంటనే ఒక పదునైన కత్తి తీసుకుని ఆ స్టాలిన్ అక్కడికక్కడే గొంతు కోసి చంపేస్తాడు. కట్ చేస్తే మరోపక్క తంగం తన హాస్పిటల్లో బాగా క్రిటికల్ గా ఉన్నటువంటి ఒక ప్రెగ్నెంట్ లేడీకి చాలా కష్టపడి అతి కష్టం మీద తనకి నార్మల్ డెలివరీ చేసి తల్లిని మరియు బిడ్డని ఇద్దరిని కూడా కాపాడుతుంది. ఇక్కడే మనకు ఆర్నాల్డ్ ని చూపించడం జరుగుతుంది. ఈ ఆర్నాల్డ్ తంగం ఫ్యామిలీ వాళ్ళ అందరి మీద కూడా నిఘా పెట్టి ఆ తంగంని ప్రేమిస్తూ ఉండేటటువంటి రాజు అనే ఒక యువకుడు ఉన్నాడని చెప్పుకున్నాం కదా, ఆ యువకుడిని ఫ్లైఓవర్ పై నుంచి కిందకి తోసి చంపేస్తాడు. ఆ తర్వాత ఆర్నాల్డ్ వెంటనే తంగం చెల్లైనటువంటి కానిస్టేబుల్ సిరీని కూడా కిడ్నాప్ చేసి ఒక రూమ్ లో బంధిస్తాడు. అయితే ఆ కానిస్టేబుల్ సిరికి మాత్రం తనని ఎలా కిడ్నాప్ చేశారో, అక్కడికి ఎలా తీసుకొచ్చారు, ఏ విషయం కూడా తెలియక చాలా భయపడిపోతూ ఉండగా ఆ సమయంలో తనని బంధించి ఉన్నటువంటి రూమ్ లో ఉన్నటువంటి టీవీ ఆన్ అవుతుంది. ఆ టీవీలో తంగం డ్యూటీ ఫినిష్ చేసుకుని ఆటోలో ఇంటికి వెళుతూ ఉండగా తనకు సెక్యూరిటీగా ఇద్దరు పోలీసులు వెళుతూ ఉంటారు. వాళ్ళ వెనకాల ఈ ఆర్నాల్డ్ మనుషులు కూడా ఫాలో అవుతూ అదంతా కూడా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని ఇక్కడ సిరిని బంధించి ఉన్నటువంటి రూమ్ లో ఉన్నటువంటి టీవీలో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు మేము చెప్పినట్టు చెయ్యాలి, లేదంటే మీ అక్కయ్యని చంపేస్తాం, వెంటనే నువ్వు బట్టల విప్పు అని చెప్పడంతో దాంతో చేసేదేమీ లేక సిరి వెంటనే తన అక్కయ్యని కాపాడుకోవడం కోసం తన బట్టలు విప్పుతూ ఉంటుంది.
మరోపక్క డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చినటువంటి తంగం కిచెన్ రూమ్ లో వంట చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి బాల్కనీ నుంచి ఒక బ్యాగ్ ని తంగం ఇంటి లోపలికి వేయడంతో తంగం వెంటనే వెళ్లి ఆ బ్యాగ్ ని ఓపెన్ చేసి చూడగా అందులో తన చెల్లైనటువంటి సిరి బట్టలు ఉంటాయి. దాన్ని చూసినటువంటి తంగం చాలా భయపడిపోతూ తన సెక్యూరిటీగా ఉన్న వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పేస్తుంది. అయితే కొంతసేపటికే తన చెల్లైనటువంటి సిరి అక్కడికి చేరుకుంటుంది. అంటే ఆ ఆర్నాల్డ్ ఆ తంగంను భయపెట్టడం కోసం ఈ విధంగా చేసి ఉంటాడు. మరోపక్క ఆర్నాల్డ్ వెంటనే కమిషనర్ కి ఫోన్ చేసి, సార్ ఒకసారి మీరు బీచ్ దగ్గరకు రండి, మనం మాట్లాడుకొని ఈ విషయం సెటిల్ చేసుకుందాం అని అంటాడు. దాంతో కమిషనర్ వెంటనే బీచ్ దగ్గరికి వెళ్ళగా ఆర్నాల్డ్ వెంటనే తన మనసులకు సైగి చేస్తాడు. దాంతో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి 2 బోట్ల మీద ఉన్నటువంటి క్లాత్ ని తీసేయడంతో ఆ 2 బోట్లలో నుంచి కూడా చాలా రెడ్ బెలూన్స్, హార్ట్ షేప్ లో ఉన్న బెలూన్స్ అన్ని కూడా గాల్లోకి ఎగురుతూ ఉంటాయి. దాంతో అక్కడ బీచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బెలూన్స్ ని చూస్తూ ఉన్న సమయంలో ఆర్నాల్డ్ చాలా తెలివిగా ఒక దారానికి ఉచ్చి బిగించి దాన్ని ఆ కమిషనర్ మెడకు వేసేస్తాడు. అయితే అప్పటికి ఆర్నాల్డ్ మనుషులు ఇద్దరు పడవల్లో సముద్రంలో వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈ ఆర్నాల్డ్ దారాన్ని ఆ కమిషనర్ మెడకు వేశారో వాళ్ళు వెంటనే పడవను స్టార్ట్ చేసి చాలా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. బీచ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా గాల్లోకి ఎగురుతున్నటువంటి బెలూన్స్ ను చూస్తూ ఉంటారు. మరోపక్క ఆర్నాల్డ్ మనుషులు మాత్రం చాలా వేగంగా ఆ కమిషనర్ మెడకు దారం వేసి ఉండడంతో కమిషనర్ ని కూడా లాక్కుండా సముద్రంలోకి తీసుకుని వెళ్లిపోతారు. అలా కమిషనర్ ని ఆర్నాల్డ్ చాలా తెలివిగా చంపేస్తాడు. మరోపక్క తంగం హాస్పిటల్లో వర్క్ చేస్తున్న సమయంలో తన తమ్ముడిని ఆర్నాల్డ్ చంపేశాడని, అదేవిధంగా కమిషనర్ ని కూడా ఆర్నాల్డ్ చంపేశాడు అన్న విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్నటువంటి తంగం షాక్ అవుతూ వీడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి డిసైడ్ అవుతుంది. కట్ చేస్తే ఆ రోజు రాత్రి సమయంలో ఆర్నాల్డ్ తన డ్రైవర్ తో పాటు ఎక్కడికో వెళుతూ ఉన్న సమయంలో సడన్ గా ఆర్నాల్డ్ డ్రైవర్ కి వాంతులు అవుతూ ఉంటాయి. దాంతో తను వెంటనే కార్ ని పక్కకు ఆపి పక్కకి వెళ్లి వాంతులు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే ఒక ముసలవ్వ వాంతులు చేసుకున్నటువంటి డ్రైవర్ దగ్గరికి వెళ్లి తన చెవులు మూస్తూ ఉంటుంది. ఆ డ్రైవర్ వెంటనే ముసలవ్వను చూసి కొంచెం వాటర్ కావాలి, వెళ్లి తీసుకురండి అని చెప్పడంతో ముసలవ్వ వెంటనే అక్కడ ఆగి ఉన్నటువంటి ఆర్నాల్డ్ కారు దగ్గరికి వచ్చి అక్కడ ఒక వ్యక్తి వాంతులు చేసుకుంటున్నాడు, కొంచెం వాటర్ బాటిల్ ఇవ్వండి అని అంటుంది. ఆర్నాల్డ్ వెంటనే కారు లోపల ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ తీసి ఆ అవ్వకి ఇస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ అవ్వ వెంటనే వాటర్ బాటిల్ తీసుకుని ఆ ఆర్నాల్డ్ మొహం మీద ఒక స్ప్రే చేస్తుంది. దాంతో ఆర్నాల్డ్ కూడా అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఆ తర్వాత సిరి మరియు కొంతమంది పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆర్నాల్డ్ డ్రైవర్ కి ఏమీ తెలియకుండా ఆర్నాల్డ్ ఉన్నటువంటి కారు మీద ఒక కవర్ వేసి మరొక వెహికల్ అక్కడికి తెప్పించి ఆ కారుని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. కట్ చేస్తే ఇక్కడే తంగం వర్క్ చేస్తున్నటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి పోస్ట్ మార్టం చేసే రూమ్ ని చూపించడం జరుగుతుంది. ఎందుకంటే పోలీసులు ఆర్నాల్డ్ ఇంట్లో రైడ్ చేసినప్పుడు అక్కడ తంగం తమ్ముడైనటువంటి స్టాలిన్ డెడ్ బాడీ కనిపించి ఉంటుంది. దాంతో ఆ డెడ్ బాడీని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని రాగా తంగం తన తమ్ముడికి అక్కడికి పోస్ట్ మార్టం చేయడానికి వెళ్తుంది. అక్కడ తన తమ్ముడికి పోస్ట్ మార్టం చేయాల్సి రావడంతో తంగం కొంచెం తడబడుతుంది. కానీ ఆ తర్వాత ధైర్యం తెచ్చుకుని తన తమ్ముడికి తానే పోస్ట్ మార్టం చేస్తుంది. ఆ తర్వాత మరొక అమ్మాయికి కూడా అక్కడ పోస్ట్ మార్టం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. ఎక్కడైతే తంగం పోస్ట్ మార్టం చేసిందో ఆ టేబుల్ పైన ఆర్నాల్డ్ ని కట్టి అక్కడ వేలాడదీసి కింద తంగం పోస్ట్ మార్టం చేస్తూ ఉండగా అక్కడ ఆర్నాల్డ్ పోస్ట్ మార్టం చూసేలాగా చేస్తుంది. అయితే ఇన్ని హత్యలు చేసినటువంటి ఆర్నాల్డ్ అక్కడ పోస్ట్ మార్టం చేస్తూ ఉండగా చూసి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత తంగం వెంటనే ఆర్నాల్డ్ ని అక్కడి నుంచి దింపడంతో కిందకు దిగినటువంటి ఆర్నాల్డ్ మాత్రం ఒక పిచ్చి పట్టిన వాళ్ళగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అంటే తన రక్తాన్ని చూస్తే భయపడిపోతూ ఉంటాడు. అంటే అన్ని హత్యలు చేసినటువంటి ఆర్నాల్డ్ కూడా అక్కడ జరుగుతున్నటువంటి పోస్ట్ మార్టం చూసి ఒక్కసారిగా పిచ్చి పట్టిన వాడిలాగా మారిపోతాడు. ఆ విధంగా ఒక సిన్సియర్ డాక్టర్ అయినటువంటి తంగం తను ఎన్ని కోల్పోయినప్పటికీ సిన్సియర్ గా డ్యూటీ చేస్తూ ఒక క్రూరుడైనటువంటి ఆ ఆర్నాల్డ్ కి బుద్ధి వచ్చేలా చేస్తుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.